నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చిన దేవుడవు, మీకు స్తోత్రాలు. సమస్తమును సృజించిన సృష్టికర్తవైన దేవా, మీ పాదాలకు స్తోత్రాలు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో మీ మహిమను కనపరుచువాడా, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. నరమాతృని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, వాడిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏ పాటివాడు అని సెలవిచ్చిన దేవుడవు నాయనా. మేము అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మమ్మల్ని అవునన్నా ప్రేమించి సజీవులుగా ఉంచి ఆయుష్, ఆరోగ్యము, క్షేమాన్ని ఇస్తూ మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ నాయనా మరొకసారి సాయంకాలం నీ మాటలు వినే కృపనిచ్చారు. స్తోత్రాలు. అవునన్నా ప్రారంభం మొదలుకొని మీరు సహాయం చేశారు. స్తోత్రాలు. పాడే పాటల్లో మీరు ఇంతవరకు తోడుగా ఉన్నారు. స్తోత్రాలు. నీ దాసుని వినియోగించుకొని మీరు అనుగ్రహించిన సంకీర్తనలను బట్టి స్తోత్రాలు. మరి కొంతసేపు నీ మాటలు వింటూ ఉండగా మీరే నాతో మాట్లాడుమని, మీ పిల్లలైన వారికి మాకు అవసరమైన మాటలు అనుగ్రహించమని, మీరు మాత్రమే మహిమ పొందమని, నీ పక్షాన నిలిచిన దీనదాసుని జ్ఞాపకం చేసుకునమని, సమస్తమును మర్యాదగా క్రమముగా మీ మహిమార్థమే జరిగించుకునమని, మీరు మాత్రమే హెచ్చింపబడుమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసుకుని అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక వరుస ధ్యానంలో నిన్నటి దినం మనము 7వ వచనాన్ని ధ్యానం చేశాం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్న మాటను మనం ఆధారం చేసుకొని కొన్ని సంగతులు మనము పరిగెరుకుంటూ వచ్చాం. 4వ అధ్యాయం 7వ వచనంలో 3 సంగతులను మనం విన్నాం. ఒకటి, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. రెండవది, స్టాండ్ అగైనెస్ట్ సాటన్. సాతానుకి ఎదురుడ్డి నిలబడండి. భయపడాల్సిన అవసరము లేదు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిలబడితే చాలు, దేవుడు సహాయం చేస్తాడు.
దావీదు గొల్యాతుకి ఎదురు నిలబడ్డాడు చాలు, యుద్ధం యెహోవాదే అని సెలవిచ్చాడు. విజయం ఇశ్రాయేలు వరకు వరించింది. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మీరు ఊరక్క నిలుచుండి చూడుడి, యెహోవా కలుగజేయు రక్షణను కన్నులారా చూడుడి అని చెప్పాడు. ఊరక నిలుచున్నారు. నిలబడితే చాలు, దేవుడు తన కార్యాలను తను చేస్తాడు. స్టాండ్ అగైనెస్ట్ సాటన్. అపవాదికి మనము ఎదురొడ్డి నిలబడాలి. అపవాది తంత్రములను మనం ఎదిరించాలి అని ఒక 4 అపవాది తంత్రములను గురించి కూడా మనం విన్నాం. మూడవది సబ్జుగేట్ ద సాటన్. అపవాదిని జయించుడి, అణిచివేయండి. రోమా 16:20 ప్రకారము సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ కింద చిదుగు త్రొక్కించునని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ప్రశ్న వేసుకుందాం, సాతానా మనల్ని తొక్కుతున్నాడా, మనం సాతాన్ని తొక్కుతున్నామా? వాడు మన మీద ఆధిపత్యమా, మనం వాడి మీద ఆధిపత్యమా అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. అది గత దినం మనం ధ్యానం చేసిన మాట. ఇప్పుడు 2 వచనాలు మనం చూద్దాం. 8, 9 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దీనికి ఒక పేరు పెడదాం, బీ సపరేటెడ్. ఫెయిత్ఫుల్ ప్రేయర్లు మొదటిది బీ సెన్సిటివ్ టు స్పిరిట్, 5వ వచనంలో విన్నాం. 6, 10 వచనాలను ఆధారం చేసుకొని బీ సబ్మిసివ్, దీనులై ఉండండి. 3వది 7వ వచనం ప్రకారం బీ స్టిడ్ ఫాస్ట్, స్థిరంగా ఉండండి. 4వది 8వ వచనంలో బీ సపరేటెడ్, వేరుగా ఉండండి. మీ చేతులను కడుక్కొనండి, మీ హృదయాలు పరిశుద్ధపరచుకొనండి, దేవుని యొద్దకు రండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ సంగతి మనకు అత్యవసరం. మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, సందేహం అక్కర్లా. అయితే మనం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మన జీవితం ఎట్లుండాలో స్పష్టంగా చెప్పినాడు. బీ సపరేటెడ్. దానికి కొన్ని వచనాలు అట్లా గుర్తించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి అంటే మనము వేరుగా ఉండాలి అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పై భాగంలో అన్నాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడిది, దేవుని ఆలయానికి విగ్రహములతో ఏం పొందిక, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. అందుకే దేవుడి మాట చెప్తున్నా, మీరు బయలువెడలండి, మీరు బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అన్నాడు.
కాబట్టి మన ప్రార్థన వినబడాలి అంటే ప్రత్యేకమైన జీవితం తప్పనిసరి. ప్రత్యేకమైన జీవితం తప్పనిసరి. మరి ఇందులో ఏంటి ఆ సపరేషన్ అన్న మాటకు ఈ 8వ వచనం ఆధారం చేసుకొని ఒక 3 సంగతులు మనం ధ్యానం చేద్దాం. రండి. మొదటిది, దేవుని యొద్దకు రండి. ఇది మొదటి మాట. కమ్ టు గాడ్ ఆర్ కమ్ టు క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. నంబర్ 1, కమ్ టు గాడ్. దేవుని యొద్దకు రండి. రెండవది, యాకోబు చెదిరిపోయిన వారిని ఉద్దేశించి అలాగున ప్రభువుకు ప్రార్థన చేస్తూ జవాబు పొందిన వారి విషయమే సంబోధిస్తే అన్నాడు. కాల్. వారిని ఏమని పిలుస్తున్నాడంటే పాపులారా, ద్విమనస్కులారా అని సంబోధించినాడు. నంబర్ 2, కాల్, పిలుపు. నంబర్ 3, శుభ్రం చేసుకోనండి లేదా పరిశుద్ధపరుచుకోనండి, క్లెన్స్. ఇది 3వ సంగతి. 3 విషయాలు. ఒకటవది, కమ్ క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా రండి. దేవునికి దగ్గరగా రండి. నంబర్ 2, కాల్. వారిని ఉద్దేశించిన పిలుపు. ఎలాంటి పిలుపు పిలిచినాడు? మూడవది, క్లెన్స్. శుభ్రం చేసుకోనండి, పరిశుద్ధపరుచుకోనండి అన్నాడు. రండి, ఇప్పుడు మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఏమన్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కమ్ క్లోజ్ టు గాడ్, హీ విల్ కమ్ క్లోజ్ టు యు. మీరు దేవునికి దగ్గరగా రండి, అప్పుడు ఆయన మీకు దగ్గరగా వచ్చును. అంత బాగుందండి మాట. అంటే అర్థం ఏంటి? దగ్గరకు వచ్చినాం కానీ ప్రభువుకు దగ్గర, ప్రభువుకు అందుబాటులో, ప్రభువుకు మరీ దగ్గరగా మనం లేం. అంతే కదా? డ్రా నియర్ టు గాడ్, కమ్ క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా రండి అన్నాడు. దేవుడు కోరేది ఏంటంటే తన ప్రజలైన వారు తనకు సమీపంగా ఉండాలని కోరినవాడు, తనతో ఉండాలని కోరినవాడు, ఆయన మనతో ఉండాలని కోరినవాడు, మన మధ్య ఉండాలని కోరినవాడు. ఆయన యుద్ధకు రండి, ఆయన యుద్ధకు రండి అన్నాడు. ఇలాంటి మాటలు ఒక 5 జ్ఞాపకం చేస్తాను. ఎలాంటిదంటే, ఇఫ్ యు కమ్ టు క్లోజ్ టు గాడ్, హీ విల్ కమ్ టు యూ. నువ్వు ఆయనకు దగ్గరగా వస్తే ఆయన నీకు దగ్గరగా వస్తాడు. నువ్వు చేస్తే, ఇఫ్ క్లాజ్ అంటాం కదా, నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఇట్లాంటి మాటలు ఒక 5 అలా క్లుప్తంగా చూద్దామా? రండి. మొదటిది, నువ్వు వస్తే ఆయన వస్తాడు. రెండవది, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, క్రానికల్స్, ఫస్ట్ క్రానికల్స్, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 9వ వచనం, ఆఖరి భాగం. ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఇఫ్ యు సీక్ యు విల్ ఫైండ్. నువ్వు గనక వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 2వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. మీరు నా మాట వినుడి, మీ యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షముగా ఉండును. మీరు ఆయనతో విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. అన్నా, మీరు ఆయన వెతికిన యెడల అన్నా, మీరు ఆయనతో విచారణ చేసిన యెడల అన్నా ఒకటి, ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు వెతికితే దొరుకును అన్న మాటను బట్టి, మీరు ఆయన వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. దేవుడు చెప్పిన మాట. మీరు వస్తే ఆయన వస్తాడు, మీరు వెతికితే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన ఆశపడితే దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం ఆయన వాక్యాన్ని బట్టి వెతికితే
కీర్తనలో 105లో రాయబడింది కదా, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని రాయబడింది. దేవుని గనక మనం వెతికితే మనం ఆయన ప్రత్యక్షతను పొందుతాం. విశేషంగా వాక్య ప్రత్యక్షతను మనం పొందుతాం. వెతికితే దొరుకుతుంది. ఇక మూడవది చూడండి, 15వ అధ్యాయం 2వ వచనం. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షముగా ఉండును. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. మనం చేస్తే ఆయన చేస్తాడు అన్న మాట. అంటే మొదటిది, దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. మనము దేవుని వెతికితే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. మనం ఆయన పక్షాన ఉంటే మన పక్షాన ఆయన ఉంటాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఎవరి పక్షం? ఎవరి పక్షం అండి? మనం ఒకప్పుడు లోకపక్షం ఉన్నవారం, ఇప్పుడు ఏమైనా చెప్పండి, ప్రభు పక్షముగా చేర్చబడ్డాం. అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక మంచి మాట వ్రాయబడింది. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరి యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవునికి లోబడ్డారు, వారు ప్రభు పక్షమున చేర్చబడ్డారు. ఇప్పుడు రండి 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. ప్రజలు వారిని ఘనపరుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ముందు భాగంలో విశ్వాసానికి లోబడిరి. విశ్వాసానికి లోబడితే ఎవరు పక్షాన్ని చేర్చబడినారు చెప్పండి? ప్రభు పక్షమున చేర్చబడిరి. మనం ప్రభు పక్షాన్ని ఉంటే మన పక్షాన్ని ఎవరు ఉంటారు చెప్పండి? ప్రభు ఉంటాడు. చాలా సార్లు మనం అనుకుంటాం, ఎవరు మన పక్షాన ఉండరు, ఎవరు మన పక్షాన మాట్లాడరు, ఎవరు మాకు లేరు అని అనుకుంటున్నాం. బాధపడకూడదు. మన విశ్వాసం బట్టి ప్రభువుకు లోబడితే, మనం ప్రభు పక్షాన చేర్చబడితే మన పక్షాన ప్రభు ఉంటాడు. నా పక్షమున ఉండవాడు నాకు విరోధి అని వాక్యం చెప్తుంది. మనము దేవుని పక్షం, మనం దేవుని పక్షం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో, నిర్గమాకాండం 32వ అధ్యాయం మోషే ఇలాగా ఆజ్ఞాపించాడు. 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున్న వారందరూ నా యుద్ధకు రండి అనగా లేవీలందరూ అతని యుద్ధకు వచ్చారు. రాని వారు దాదాపు 28వ వచనంలో 3000 మంది చనిపోయినారు. ప్రశ్న ఏంటంటే, మనం ఎవరి పక్షం? అటో ఇటో తేలిపోవాలి. అటో ఇటో కాకపోతే ఎటు కాకుండా అవుతాం. జాగ్రత్త. ఆ మధ్యలో నేను ఒక సంగతి విన్నాను. పక్షులకు జంతువులకు బాగా పోటాపోటీగా యుద్ధం జరుగుతుందంట. చాలా భీకర యుద్ధం జరుగుతా ఉంది. ఆ యుద్ధంలో ఇది పక్షులు జంతువులు బాగా పోరాడుతూ ఉన్నాయి. ఈ మధ్యలో గబ్బిలం ఒకటి వచ్చింది, బ్యాట్ అంటాం కదా. ఆ గబ్బిలం వచ్చి చూసింది. ఆ యుద్ధంలో ఆ సమయానికి దాదాపుగా అప్పటికి ఆ భీకరమైన పోర్లు జంతువులు గెలవడం ప్రారంభించాయి. గబ్బిలం అనుకోయింది, జంతువుల పక్షాన పోతే నాకు విజయం వస్తుంది, గెలిచేవాని పక్షాన మనం ఉండాలి, ఓడిపోయిన పక్షాన మనం ఉండకూడదని జంతువుల పక్షాన పోయింది. ఎందుకోసం అంటే గబ్బిలం పాలిచ్చి పిల్లలు పెంచుతుంది, పాలిస్తుంది. నేను పాలిచ్చి పెంచుతాను కాబట్టి నేను ఖచ్చితంగా జంతువుల పక్షాన చేరింది. ఈ లోపుగా మరలా యుద్ధం బాగా జరిగింది. పక్షులు గెలవడం స్టార్ట్ అయింది. అరే ఊక అనవసరంగా యువతలకు వచ్చినాను. నేను జంతువుని కాదబ్బా, నాకు రెక్కలు ఉంటాయి కాబట్టి నేను ఎగురుతాను పక్షిని అని చెప్పేసి జంతువుల్లోంచి తమ పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళా పక్షుల వైపు వచ్చింది. పక్షులు బాగా అప్పుడు స్టార్టింగ్ లో గెలవడం ప్రారంభించాయి.
కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ పక్షులు ఓడిపోవడం, జంతువులు గెలవడం ప్రారంభించాయి. మరలా జంతువుల వైపు వెళ్తున్నాయి. ఇట్లా మళ్ళా పక్షుల వైపు వచ్చింది. కాసేపున్న తర్వాత యుద్ధాన్ని ఒకసారిగా స్టాప్ చేయండి అన్నాడు. స్టాప్ చేసి ఆ యుద్ధాన్ని నడిపించే వ్యక్తి అన్నాడు, అసలు ముందు దీని సంగతి ఏంటో తెలుసానరా? నువ్వు ఇంతకు పక్ష జంతువు, నువ్వు ఎటు ఇంతకు కాసేపు ఏమో పక్షుల వైపు వెళ్తావు, కాసేపు జంతువుల వైపు వెళ్తావు. ఏమనంటే రెక్కలు ఉన్నాయంటావు, ఏమనంటే పాలిచ్చి పెంచుతాడు. ఇంతకు నువ్వు యా టైపు? అప్పుడు ఈ గబ్బిల నోట్లోంచి మాట్లాడాలి, ఫస్ట్ మనం యుద్ధం చేయాల్సింది మనం కాదు, దీంతో మనం యుద్ధం చేయాల్సిందని. మొత్తం పక్షులు జంతువులు రెండు కలిసి గబ్బిల మీద యుద్ధం చేసి ముందర దాన్ని చంపి యుద్ధాన్ని స్టార్ట్ చేసిన. ప్రియులారా, మనం ఉంటే లోకమన్నా లేకపోతే దేవుడు అన్నా, మనం ఎట్ట చెప్పనా, రెండు తలకాయల పాము. మనం ఇటు అయినా అటు అయినా. ఆదివారం ప్రభు, మిగతా రోజులు లోకం. ఎవరు పక్షం మనం చెప్పండి? నా పక్షమున నుండని వాడు నాకు విరోధి అని వాక్యం చెప్తుంది. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు. మన పక్షాన ప్రభువు లేకపోతే ప్రభువే విరోధి అయితే. కాబట్టి మనం ప్రభు పక్షముగా చేర్చబడిన వారం గుర్తుపెట్టుకుందాం. మనం ప్రభు పక్షానుంటే మన పక్షాన్ని ఎవ్వరు లేకపోయినా పర్వాలేదండి, ప్రభువే మన పక్షాన్ని ఉంటాడు. మరలా చెప్పనా, మనం ప్రభు పక్షానికి వెళ్ళినప్పుడు మన పక్షాన ఎవరు లేకపోయినా అందరూ మన పక్షానికి వస్తారు. ఆఖరికి ప్రభువును బట్టి ప్రభు పక్షాన మనం నిలబడాలి. ఇది మూడవది. ఇక నాలుగవది చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును ఆయన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట ఈ జకర్యా గ్రంథంలో 153 సార్లు రాయబడింది. సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట చెప్పదలుచుకున్న మాట. మనం ప్రభు తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఇంకా ఆఖరి మాట, హెచ్చరిక మాట చూద్దామా. 2 దినవృత్తాంతాలు 15:2లో, మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. మీరు ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. దీనికి మాట కలుపుదామా, నన్ను తృణీకరించువాడు తృణీకారం పొందుదును. 2 సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. ఇఫ్ యు డిస్పైజ్ గాడ్, గాడ్ విల్ డిస్పైజ్ యు. మనం దేవుని గనక విడిచిపెడితే, విసర్జిస్తే, తృణీకరిస్తే దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. మనము దేవుని విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడు. దేవుడు మనల్ని విసర్జిస్తే జీవితం దౌర్భాగ్యమవుతుంది. అందుకే నన్ను పట్టుకో అని కీర్తనకారుడు పాట రాశాడు, నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో అని. కాబట్టి 5 విషయాలు చెప్పాను. 1వది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని వెదికిన ఎడల ఆయనకి ప్రత్యక్షమగును. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగును. మీరు ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తారు. ఇంకొక మాట చెప్తాను, 6వది, మీరు ఆయన ఘనపరచండి, ఆయన మిమ్మల్ని ఘనపరుస్తారు. సమూయేలు 1 గ్రంథం 2:30. మీరు ఆయన ఘనపరిస్తే ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుచుదును. దేవుడు మనల్ని ఘనపరచాలంటే మనం దేవుని ఘనపరచాలి, దేవుని వాక్యాన్ని ఘనపరచాలి, దేవుని సన్నిధిని ఘనపరచాలి. దేవుని పిల్లలు ఘనపరచండి, తప్పకుండా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవుని వాక్యాన్ని గౌరవించండి, దేవుడు మనల్ని గౌరవిస్తాడు. ఆ మధ్యలో జీజాన అంకుల్ గారి గురించి నేను విన్నాను. ఆయన్నే సాక్ష్యం చెప్పగా నేను విన్నాను. ఆయన వాక్య ధ్యానాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆయన ప్రసంగం చేసేదాన్ని బట్టి
భక్తులు ఆయన ఇలా పిలిచారు. ఏమన్నారంటే వాకింగ్ బైబిల్ అని, నడిచేటువంటి గ్రంథము అని. నేను అనంతపూర్లో చదువుతూ ఉండగా దైవ సేవకులు అక్కడ మందిరానికి వచ్చారు. ఆయన ద్వారా ఆయన వాక్యం చెప్తూ ఉండగా ప్రత్యక్షంగా వాక్యం వినే భాగ్యాన్ని ఆ మీటింగ్స్ లో దేవుడు నాకు కృప చూపాడు. ఆయన ఏమంటారంటే దేవుని వాక్యాన్ని అమితంగా గణపరిచినాడు, చాలా అమితంగా గణపరిచినాడు. అంతగా వాక్యాన్ని గణపరిస్తే దేవుడు ఎంతగా గణపరుస్తాడో ఉదాహరణ చెప్పినాడు. ఆయన తెలుగులో ఎంతగా వాక్యం చెప్తాడు, ఇంగ్లీష్ లో కూడా అంతకంటే బాగా చెప్తాడు. చికాగోలో ఒక సంఘానికి, పెద్ద సంఘానికి ఆయన కాపరిగా వ్యవహరించినాడు. ఆయనకు అమెరికాలో ఒక యూనివర్సిటీలో కోర్సు చేయాలా అనేటువంటిది ఆయనకు ఒక ఆశనంట. ఎంత ఆశ అంటే అంత ఆశనంట ఆయనకి. కానీ కుదురుబాటు కాలేదంట ఆయనకు. కాకపోగా ఒకసారి ఆ యూనివర్సిటీలో అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది, ఇంటర్వ్యూలు ఉన్నాయని ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తే అప్పటికప్పటికి ఆయన ఏదో పరిచర్య కోసం, కాన్ఫరెన్స్ కోసం అక్కడ వెళ్ళాడంట. అనుకోకుండా ఇది తెలిసింది, అక్కడ కోర్స్ చేయడానికి అవకాశం ఉంది అని తెలియగానే ఆ యూనివర్సిటీకి ఏం తన దగ్గర లేకుండా డాక్యుమెంట్స్, తర్వాత సర్టిఫికేట్స్ ఏం లేకుండానే ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రభు నెరిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వేరే కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆయన వాక్యం చెప్పాల. ఇంటర్వ్యూ చేసే అతను ఇలా మాటలు మాట్లాడుతూ ఆయన అన్నాడు, మీరెవరు, మీ హాబీలు ఏంటంటే ఆయన ఇట్లా జాన్ అని చెప్పేసి మొత్తం ఆయన గురించి అన్ని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడంట, నేను పలానా టాపిక్ మీద మాట్లాడాలి, మీరు ఏదైనా కొన్ని మాటలు, కొన్ని రెఫరెన్స్లు చెప్పగలరా అని. అప్పుడు ఆయన, మీరు రాసుకోండి సార్ అని చెప్పినాడంట. ఆయన రాసుకోవడం స్టార్ట్ చేసి ఆయన చెప్పడం స్టార్ట్ చేసినాడు. ఇంటర్వ్యూ సంగతి ఏమో గాని ఈయన వాక్యం చెప్పడం స్టార్ట్ చేసి ఆయన రాసుకోవడం స్టార్ట్ చేసి ఇంకా చెప్తూనే ఉన్నాడంట. దాదాపుగా 9 గంటలు పైగా ఆపకుండా చెప్పేసినాడంట. ఆయన ఒక్కసారి లేచి నిలబడి ఆయనకు సెల్యూట్ చేసినాడంట. మీరు ఎందుకోసం వచ్చారన్నంటే, అన్న ఇక్కడ యూనివర్సిటీలో నేను కోర్స్ చేయాలంటే డాక్యుమెంట్స్ ఏం తెచ్చుకోలేదన్న పొరపాటు. నీకెందుకు డాక్యుమెంట్స్ అన్న, మేము ఇస్తాను రండి అన్న, మా దగ్గర ఉంది కదా రండన్న, మేము తెప్పిస్తానన్న, ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి అన్న అని చెప్పారు. ఒకవేళ ఆ డాక్యుమెంట్సే లేకపోతే లోపలికి కూడా అలో చేయరు. అట్లాంటిది దేవుని వాక్యాన్ని బట్టి మనం వాక్యం చెప్పాలంటే రాసుకోవాలా, సిద్ధపడాలా, ఎన్నో హంగామా చేస్తాం. కానీ దైవజనుడు వాక్యం చేత నింపబడ్డాడంటే అంతగా. మీరు విన్నారో లేదో, మీరు తర్వాత యూట్యూబ్ లో అయినా చూడొచ్చు, ద ఎండ్ టైమ్స్ అని, అంత్య దినాల గురించి విశేషంగా మాట్లాడుతూ దాదాపుగా 10 వర్తమానాలు మాట్లాడినాడు. అద్భుతంగా మాట్లాడినాడు. ఆయన మాట్లాడితే అర్థం కాని వ్యక్తి లేడు. చెప్పదలుచుకున్న మాట ఏంటి చెప్పన, వాక్యాన్ని గణపరిచినాడు దేవుడు, ఆ వ్యక్తిని గణపరిచినాడు. కాబట్టి దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని ఎన్నడ గౌరవపరచలేడు, పరచడు కూడా. కాబట్టి నన్ను గణపరిస్తే నేను గణపరుస్తా. కాబట్టి కమ్ క్లోజ్ టు గాడ్, దేవునికి దగ్గరగా రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దాటి వెళ్దామా? ఇప్పుడు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఆయన యొద్దకు ఎలా రావాలి? దేవుని యొద్దకు రండి 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 అని చెప్పాడు. ఇందులో చాలా సంగతులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కనీసం 100 వచనాలు పైగా రండి అన్న ప్రస్తావన మనకు వచనాల్లో కనిపిస్తుంది. అందులో ఒక 3 లేదా ఒక 5 సంగతులు ప్రాముఖ్యంగా టూకీగా జ్ఞాపకం చేస్తాను. రండి. మొట్టమొదటి ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం, జెరమయా చాప్టర్ 46. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 16వ వచనం. ఆయన అనేకులను తొట్టిల్ల చేయుచున్నాడు, లెండి క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందము రండి, మన సుజనుల యుద్ధకు, మన జన్మభూమికి వెళ్ళదము రండి అని వారు చెప్పుకుందురు. లెండి క్రూరమైన ఖడ్గము తప్పించుకుందము రండి.
నంబర్ 1 ఫస్ట్ ఏమని చెప్తున్నాడు? రండి అనే మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, తప్పించుకుందాము రండి. కారణం ఏంటంటే, క్రూరమైన ఖడ్గం ఉంది, చెర ఉంది, మన స్వజనుల ఎదుకు పారిపోదాం రండి, విపత్తు ఉంది, ప్రమాదం ఉంది, జాగ్రత్త పడదాం రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి వేళ మరలా ఆహ్వానిస్తున్నాడు. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు ఈ రాత్రి వేళ మరలా ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోచున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో స్పష్టంగా రాయబడింది, రండి అని సెలవిచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఆయన యుద్ధకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యుద్ధకు వస్తే దేవుడు త్రోసివేయడు, ఆయన త్రోసివేయజాలడు. నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని సెలవిచ్చిన దేవుడు. 6వ అధ్యాయం 37వ వచనం, క్షమించండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఏమాత్రము త్రోసివేయనని సెలవిచ్చాడు. ఈ రాత్రి వేళ తప్పించుకుందాం రండి. మానవాళికి శాపగ్రస్తమైన, భయంకరమైన, తీవ్రమైన నిత్య నరకాగ్ని గుండా కాల్చుకొని ఉంది. రండి, తప్పించుకుందాము రండి. మరలా ఆహ్వానము, రండి రండి, తప్పించుకుందాము రండి. మన కొరకు క్రూరమైన ఖడ్గం ఉంది, తప్పించుకుందాము రండి అని ఆహ్వానిస్తున్నాడు. రాత్రి వేళ ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో దేశమంతా సవాల్ చేస్తుంది. రండి తప్పించుకుందాం, ఎవరి ఇళ్లలో వారు ఉండండి, ఎవరి జాగ్రత్తలు వారు ఉండండి, ఈ కరోనా బారి నుండి తప్పించుకునండి, లేకపోతే దీనికి మందు లేదు అని హెచ్చరిస్తున్నారు. మానవుడి జీవితానికి ముప్పు పాపం. ఆ పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి, వేదన నుంచి, యాతన నుంచి, కన్నీరు నుంచి, పలు కొరకు ఆ స్థలము నుంచి తప్పించుకుందాము రండి. దాన్ని తప్పించగలిగిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు మాత్రమే. స్నేహితుడా, స్నేహితురాల, తప్పించుకుందాము రండి. నంబర్ 1, తప్పించుకుందాము రండి. ఇంకా ఈ శాపగ్రస్తమైన స్థలం నుంచి ఇంకా తప్పించబడలేదేమో, ఇది రాత్రి మరలా అవకాశం ఇచ్చాడు. ఆయన మరణం నుంచి తప్పించడానికి ఆయన వశం, ఇంకా ఎవరి వల్ల కాదు. మరణము తప్పించింది యెహోవా వశం అని గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. నంబర్ 1, తప్పించుకుందాము రండి. ఇక రెండవది యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. ఈ యోవేలు గ్రంథంలో కనీసం 3 సార్లు రండి అనే మాట మనకు కనిపిస్తుంది. రండి. సో రెండవది చూద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం, 3:11. చుట్టుపట్ల అన్ని జనులారా త్వరపడి రండి, సమకూడి రండి. రెండవది త్వరపడి రండి. మొదటిది తప్పించుకుందాము రండి, తప్పించుకుందాము రండి. క్రూరమైన ఖడ్గాన్ని తప్పించుకుందాము రండి. యోహాన్ అంటాడు కదా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్ప సంతానమా అని హెచ్చరించినాడు. తప్పించుకుందాము రండి మొదటిది. రెండవది అన్నాడు, మీరు త్వరపడి రండి, సమకూడి రండి, తోడుకొని రండి. రండి. ఎలా రావాలి? త్వరపడి రండి, త్వరపడి రండి, ఆలస్యం చేయొద్దు, సమకూడి రండి. అవునండి, మనము ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? త్వరపడి. పస్కాను ఎలా భుజించాలి? రండి. నిర్గమాకాండం పస్కాను ఎలా భుజించాలని చెప్పాడంటే 12వ అధ్యాయం 11వ వచనం, మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. పస్కా బలి ఎలా తినాలంట? త్వరపడుచు. మన పస్కా బలి పశువు ఎవరు? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు.
ఆయనకు మనం పస్కాను ఆచరిస్తున్నప్పుడు, ఆయన మనం ఆరాధిస్తున్నప్పుడు, మనం ఆయన ఘనపరుస్తున్నప్పుడు త్వరపడటం మన బాధ్యత. అక్కడ రాయబడింది, మీ నడుములను కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్ర చేత పట్టుకొని. ఎంత సిద్ధపాటు! దేవుని సన్నిధికి మనకు వచ్చేటప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు త్వరపడి. అండర్లైన్. ఈ లాక్డౌన్ దినాల్లో ఎవరింటికి వారు పరిమితమైనాం కాదా? ఇప్పుడు ప్రభు ఆహ్వానిస్తున్నాడు, రండి. ఎలా రావాలి? త్వరపడి రండి, త్వరపడి రండి. ఆయన సన్నిధికి ఆలస్యంగా వెళ్ళటం తగదు. ఆయన సన్నిధికి ఆలస్యంగా వెళ్ళటం తగదు సుమా. దేవుడు ముందుగా వచ్చి ఉన్నాడు. నిర్గమాకాండంలో మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతాను, నీకు ఆజ్ఞలు ఇస్తాను అని చెప్పాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం. మీరు ఆ భాగమును తర్వాత చదువుకోనండి. మోషే కొండ మీదకి ఎక్కక ముందే దేవుడు ఆ కొండ మీదకి వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధికి ఆ సమయానికి మనం చెప్పిన తర్వాత సమయానికి వెళ్ళటం మన బాధ్యత. సమయానికి ఆరంభించడం మన బాధ్యత. సమయానికి ముగించడం మన బాధ్యత. ఎలా వెళ్ళాలి ఆయన సన్నిధి కంటే? త్వరపడుచు. ఆ రోజు పస్కాన్ విషయం ఎంత జాగ్రత్త చెప్పాడు. కట్టడు అది. ఇప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు త్వరపడే వాళ్ళు ఎంతమంది? ఆఫీసులో పోయేటప్పుడు త్వరపడుకుంటూ వెళ్తాం. లేదు ఏంటికి? బస్సు వచ్చి వాటిలు ఉంటాయని. డ్యూటీలో పోయేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తాం. పెళ్లిలో పోయేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఫంక్షన్లో పోయేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తాం. అబ్బో, అదే మందిరానికి వచ్చినప్పుడు ఎంత నిర్లక్ష్యం అండి. మనకు తగదండి. ఆ పూట బ్రేక్ఫాస్ట్ లేకున్నా పర్వాలే, ఆ పూట స్నానం లేకున్నా పర్వాలే, ఏం లేకున్నా పర్వాలేదండి, ఆయన సన్నిధికి సమయానికి వెళ్ళేటట్లుగా ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదన్నా అనారోగ్యం ఉండో, ఏదైనా ప్రయాణం ఉండో, మన చేతుల్లో ఉండేది కాదు కదా. ఇప్పుడు ప్రయాణం అంటాం, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాల్సి, మనమే డ్రైవర్లు, మా స్టీరింగ్ మన చేతుల్లో ఉండడానికి. అవునా కదా చెప్పండి. ఒకవేళ అట్లాంటి సందర్భాలు అయితే లేట్ అయింది అని చెప్పడానికి, ఇంట్లో ఉండి ఫుల్గా నిద్రపోయి 10 గంటలకు ఆరాధన అంటే 11 పోతే ఏమన్నా సమంజసమా అండి? నువ్వు మన డ్యూటీకి వెళ్తే ఒప్పుకుంటారా అండి? కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిది తప్పించుకుందాము రండి, త్వరపడదాం, త్వరగా రండి, త్వరగా రండి, త్వరపడి రండి, త్వరపడి రండి. ఇప్పటికి నిర్లక్ష్యం చేసినామేమో, గుర్తుపెట్టుకుందాం, త్వరపడండి. ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే నష్టం. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, వస్తాడని చెప్పినాడు. 10 మంది బుద్ధిగల కన్యకలే, అందరూ సిద్ధపడి వచ్చారు. అందరూ వచ్చారు కానీ 5 మంది దగ్గర ఎక్స్ట్రా నూనె లేదు, వీళ్ళ దగ్గర ఉంది. సిద్ధపడ్డారు, త్వరపడ్డారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని స్వరం విన్నారు, వారు వెళ్ళిపోయినారు. తలుపు వేయబడింది, ఆలస్యమైంది, పోయి తెచ్చుకున్నారు. కానీ ఆలస్యమైంది, ఏం లాభం చెప్పండి? నష్టం. అవునా కాదా చెప్పండి? ఇంత చేసి నష్టపోతే ఏం లాభం చెప్పండి? కాబట్టి త్వరపడి రండి. ఒకటవది తప్పించుకొందము రండి. రెండవది త్వరపడి రండి. మూడవది యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. 2:11. 12 చూద్దాం. 11, 12. యెహోవా దినం బహు భయంకరము, దాన్ని తలగలవాడేవాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం అండి, కన్నీరు విడుచు, దుఃఖించు, మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. త్వరపడి రండి, తిరిగి రండి. ఇది మూడవ సంగతి. తప్పించుకొందము రండి, త్వరపడి రండి, తిరిగి నా యొద్దకు రండి. ఇర్మియా గ్రంథం, అదే మాటకు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. 3:14. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైనావు,
నీ యొద్దకే వచ్చుచున్నాము, నీ యొద్దకే వచ్చుచున్నాము. ఇర్మియా గ్రంథంలో పలుసార్లు 7వ వచనంలో మీరు నా యొద్దకు తిరిగి రమ్మని సెలవేగా ఆమె తిరిగి రాలేదు. మూడవది, తిరిగి రండి. ఆత్మీయ యాత్రలో లోకం, శరీరం, సాతానుడు వాని ప్రభావాన్ని బట్టి దేవునికి దూరమైనామేమో, లోకాన్ని వైపు పరిగెడుతున్నామేమో, దాని ఆశల వైపు పరిగెడుతున్నామేమో, ఇచ్చల వైపు పరిగెడుతున్నామేమో, విశ్వాస భ్రష్టత్వంలోనికి వచ్చినామేమో. విశ్వాసులమే. కొత్త నిబంధనలో తిమోతి పత్రిక వారు విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయిన వారని వాక్యంలో రాయబడింది. విశ్వాస విషయమే బద్దలైపోయి భ్రష్టులైపోయిన వారని, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయినారేమో. ప్రభు పిలుస్తున్నాడు, తిరిగి రండి. బైబిల్ గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన పదాలు ఏంటంటే రండి, తిరిగి రండి. ఏ దేవుడు చెప్పడండి మాట? రక్షణ కోసం ఆహ్వానించాడు. మన పాపాన్ని బట్టి, మన ఇచ్చలను బట్టి దూరమైపోయి ప్రభువుకు దుఃఖం కలిగించక మరలా ఆహ్వానిస్తున్నాడు, రా, తిరిగి రా. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆహ్వానిస్తున్నాడు. తప్పిన కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో దూరదేశం వెళ్ళిపోయినాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు చెప్పండి? నా బిడ్డ వస్తాడు 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 అని ఎదురు చూస్తున్నవాడు ఇంకా దూరముగా ఉండగానే పరిగెత్తుకుంటూ వాని దగ్గరికి వెళ్ళాడు. మెడ మీద పన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. తిరిగి రావాలని కోరిన దేవుడు, తిరిగి వస్తే ఆహ్వానించేటువంటి దేవుడు. ఏ విషయంలో మనం భ్రష్టత్వంలోనికి వచ్చినామేమో, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయినామేమో, రండి, తిరిగి రండి, తిరిగి రండి. ప్రార్థనా జీవితంలో పడిపోయినామేమో, తిరిగి రండి. దేవుని సన్నిధిలో గడపడంలో పడిపోయినామేమో, తిరిగి రండి. పరిశుద్ధ విషయంలో పడిపోయినామో, తిరిగి రండి. రండి, తిరిగి రండి. అర్థమవుతుందా? 1వది, తప్పించుకుందాము రండి. 2వది, త్వరపడి రండి దేవుని కార్యాల విషయంలో. 3వది, తిరిగి రండి. ఇక 4వది చూడండి, 2:16 యోవేలు గ్రంథం 2:16 జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దల పిల్లలను పంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి, చిన్న బిడ్డలను తోడుకొని రండి. తోడుకొని రండి. లేదా ఇర్మియా గ్రంథం 43:8 ప్రకారము తోడుకొని రండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కట్టబడిన గాడిద ఉంది, అది ప్రభువుకు కావలసింది, దాన్ని తోలుకొని రండి. 3 మాటల్లో తోడుకొని రండి, తోలుకొని రండి, తీసుకొని రండి. ఈ 3 మాటలు ఒకటి. చిన్న బిడ్డలు తోడుకొని రండి, పెద్దలను తోడుకొని రండి, స్తన్యపానం ఇచ్చు వారిని తోడుకొని రండి, జనులను తోడుకొని రండి. మళ్ళారా ఎలారా? ప్రభు మనకిస్తున్న బాధ్యత ఏంటంటే తోడుకొని రండి. అంద్రేయ తోడుకొని వచ్చాడు, పేతురును తీసుకొని వచ్చాడు. పేతురు మంచి ప్రవక్త అయినాడు, ప్రసంగికుడైనాడు, అనేకుల ప్రభువుకు ఆకర్షించినాడు. ఆయనకు వరం లేదు, ప్రసంగించే వరం అంద్రేయకు, కానీ తోడుకొని వచ్చే వరం ఉంది. మన జీవితంలో బహుశా మనకు ఏమి లేకపోవచ్చు గాక, ప్రభువు దగ్గరకు రండి అని ఒక్కరిని తోడుకొని వచ్చి కూర్చోబెట్టినామనుకోండి, ఆటోమేటిక్ గా దేవుడు కార్యం చేయడా? మన జీవితంలో ఇప్పటికైనా ఒక్కసారైనా ఒక్కరినైనా తోడుకొని వచ్చినామా మందిరానికి? తీసుకొని రండి, వాక్యం విందాను రండి, బలపరుద్దాను రండి, రండి, తోడుకొని రండి. మన జీవితంలో కనీసం సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గర తోడుకొని రాకపోతే మనం దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారమై. ఆత్మలు రక్షించుట నాకు భోజనము పానమై ఉన్నదని యేసుక్రీస్తు వారు అన్నారండి. పౌలు అంటాడు, నా ఆనందం, నా అతిశయం మీరే అన్నాడు. రక్షించబడ్డాం, కనీసం ఒక్కరినైనా ప్రభు దగ్గర తోడుకొని రావాలి కదా, ఒక్కరికన్నా ఆయన వాక్యాన్ని చెప్పాలి కదండి. స్నేహితులారా, ఆలోచన చేద్దామా? ప్రభు ఇంతవరకు ఒక్కరిని కూడా తీసుకురాలేదు, నేను ఒక్కరిని కూడా ప్రభు వైపు నేను తీసుకురాలేకపోతున్నాను. తోడుకొని రండి, తోడుకొని రండి.
ఇక ఆఖరి మాట చూద్దాం, రండి అనే మాటలో 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగము మీరు నా మందిరంలో నిధిలోనికి తీసుకొని రండి. తీసుకొని రండి. 5వది ఆఖరిది ఏంటంటే తీసుకొని రండి. తీసుకొని రండి. మనము తీసుకుని వద్దాం. దేవుడు మనకిచ్చిన వాటిలో నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమును నా మందిరంలోనికి తీసుకొని రండి. 10వ భాగము, దశమ భాగం. ఇది కొత్త నిబంధనకు సంబంధమే లేదు. బాగా గుర్తుపెట్టుకోనండి. దశమ భాగం పాత నిబంధనకు సంబంధించినది. అది ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించినది. దేవుని ప్రజలైన వారికి సంబంధించినది. కొత్త నిబంధనలో అన్యులమైన మనల్ని ధన్యులుగా చేసి ఆయన వారిగా చేసి దశమ భాగం విషయమే ప్రస్తావన లేదు కొత్త నిబంధనలో. మొదటి కొరింథీయుల రాసిన 3వ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో తాను వర్ధిల్లిన కొలది ప్రతి వాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు మనకిచ్చిన దాంట్లో ప్రతి వాడు తనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి. ఇంత మునుకు జ్ఞాపకం చేశాను, దేవునికి ఇవ్వడంలో మన స్థాయి ఎట్లుండాలో అని. తీసుకొని రండి. దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవునికి మనకి తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది. లూకాసు వార్త 21వ వచనంలో బీద విధవరాలు తన జీవనం అంతా వేసినని వాక్యం చెప్తుంది. మనం పండగ రోజున 10 రూపాయలు ఇచ్చి 10 మందికి ప్రకటన చేసేవాళ్ళం. మనం ఏదో చేసినామని. నీ కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతి కూడా తెలియకూడదు. అది విశ్వాసం అంటే. అది ప్రభువు చూసే, ప్రభువు మెచ్చేది. అది నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఆయనకి ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు దీవిస్తాడు. అది వాక్య సత్యం. ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమిస్తాడు. అపోస్తలుల కార్యాలు 20:35లో పుచ్చుకోవడం కంటే ఇచ్చిన ధన్యం మన వాక్యం చెప్తుంది. తీసుకొని రండి. ఆ మధ్యలో ఒక దైవ సేవకుడు చెప్పగా నేను విన్నాను. ఆయన మందిరంలో కానుకలు వేయాలని కానుకలు సిద్ధపరచుకొని వెళ్ళినాడు. వెళ్తే ఒక జోబులో 50 రూపాయలు లోటు పెట్టుకున్నాడు, ఒక జోబులో 500 లోటు పెట్టుకున్నాడు. మొత్తానికి పెట్టుకున్నాడు. ఇంకా కానుకలు వేసే సమయం వచ్చింది. అందరు లేచి నిలబడ్డారు, వరుసగా వెళ్తున్నారు. మొత్తానికి ఈయన కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే ఏ జోబులో ఏ లోటు ఉందో మర్చిపోయినాడు. ఏ జోబులో 500 లోటు ఉంది, ఏ జోబులో 6 రూపాయల లోటు ఉంది. మొత్తానికి రెండు ఒకేలా ఉంటాయి కదా, ఇప్పుడు కలర్లు అన్ని రకరకాల రంగులు వచ్చినాయి. మొత్తానికైతే మర్చిపోయినాడు. మర్చిపోయి హడావిడిలో ఈ 50 రూపాయల లోటు వేయాలని అనుమానం చేసుకున్నాడు ముందుగానే. పాపం పొరపాటున ఏమైపోయిందంటే అది ఏ జోలు పెట్టుకున్నాడు మర్చిపోయి, సో రాంగ్ చేయి పెట్టేసినాడు. పెట్టేసి సో పక్కాగా అనుమానం లేకుండా 500 లోటు తీసుకుపోయి దాంట్లోనే వేసినాడు. చూలేనా. ఇక తర్వాత ఏ లోటు వేసిన తర్వాత జోబు ఒకటి ఉండదు కదా, ఆ జోలు పెట్టి చేసి చూస్తే తేలింది ఏంటంటే 50 రూపాయల లోటు మిగిలింది. ఇంకా పాపం ఎంత టెన్షన్ పడిపోతున్నాడు. అయ్యో ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది. ఇంకా ఈయన చెమటలు పడతా ఉంటే పక్కనున్న ఆయన ఏమన్నా ఇంతవరకు బాగానే ఉంటుంది, వాక్యం చెప్తాడు, బాగా నవ్వుకుంటేవి, బాగా ఎంజాయ్ చేస్తే వాక్యం బాగా ఏమన్నా ముఖమంతా తట్టి అయిపోయిందని అంటే, కాదన్నా నేను 50 రూపాయల లోటు వెళ్ళాలనుకుంటే 500 లోటు పడిపోయింది అన్న అన్నాడంట. అంటే ఆయన పక్కనున్న విశ్వాసం అంటే, కాదన్నా నువ్వు వేసినది 500 కానీ ప్రభు దృష్టిలో అది 50 రూపాయలే లేనా, నువ్వేం బాధపడొద్దులేని అన్నాడంట. నీ మనసులో ఉండేది అది 50. నువ్వు వేసిన నోటు ముఖ్యం కాదు, అది కాగితం, దాన్నేమని చెప్పు. నువ్వు మనసులో అనుకునేదంత 50 కాబట్టి 500 = 50 అన్నాడు. కాబట్టి మనం కొన్నిసార్లు నిశ్చయించుకునే దాన్ని బట్టి కొన్నిసార్లు ఇట్లా గాబరపాటుకి వెళ్తా ఉంటాం. అవునా కాదు చెప్పండి. విశ్వాసాలను గుర్తుపెట్టుకుందాం. సో ఆ విధవరాలు, బీదరాలు తను వర్ధిల్లిన కొలది దేవుని మందిరంలో దేవుని కార్యక్రమాలు జరగాలంటే ఈ అడక తినే వరాలు ఎప్పుడు చేయొద్దండి. దేవుడు అవర్ గాడ్ ఈజ్ నాట్ బెగ్గర్. మనం బెగ్ చేసేంత పరిస్థితి రాకూడదు. ఇవ్వండి 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 అని. దేవుని కార్యాలు దేవుడు చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎక్కడ చూసిన మందిరాలు ఇది బాగా. ఇంకా కొంతమంది మలకటల దగ్గరకు వచ్చి అన్న బాగా ఇవ్వండి అని చెప్పండి అన్న అంట. అంటే మేమేమైనా మీడియేటర్లమా అండి? తప్పు కదండి. నేను ఆ మధ్యలో ప్రాంతానికి వెళ్ళానండి.
అనంతపురం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తారు. దాదాపుగా ఆయన 8 సంఘాలు పైగా చూసుకుంటాడు. ఒక్కడే వాళ్ళ తండ్రి పరిచర్యను కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలో పరిచర్య కోసం వెళ్ళాను. 2 దినాల పరిచర్య వాళ్ళతో ఉన్నాను. ఆయన దాదాపుగా ఒకే రోజు 6 స్థలాలు తిరిగి పరిచర్య చేస్తాడు. ఆ దినం వాళ్ళ మెయిన్ మందిరంలో కూడికలో వాక్యం చెప్తూ మనపూర్వకంగా అనే మాట మీద మాట్లాడాడు. ఆ సంఘం స్థాపించబడి అప్పటికి దాదాపుగా 25 ఏళ్ళు పైగా అయిందంట. ఆ సందర్భంలో ఆయనకు నా గురించి తెలియదు, నాకు ఆయన గురించి తెలియదు. ఆ ప్రాంతాలే నాకు పరిచయం లే. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాను. మనపూర్వకంగా విల్లింగ్లీ అనే మాట మీద మాట్లాడుతూ మనపూర్వకంగా ఇవ్వాలి. నిర్గమాకాండం 25:8 ఆధారం చేసుకుని 6-7 వచనాలను ఆధారం చేసుకుని వాక్యం చెప్తూ వచ్చాను. మనపూర్వకంగా దేవునికి ఇవ్వాలి అని ఆ మాటలు అన్నాను. దేవుడికి మనం ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వండి, బలవంతంగా ఇవ్వద్దు. దేవుని మందిరంలో దేవుని కార్యాలు జరగాలంటే మనమే ఇవ్వాలి, బలవంతంగా ఎప్పుడే కానీ ఇవ్వద్దండి అని చెప్తూ మన స్థానిక సంఘంలో సేవకుడు పస్తుంటే ఇబ్బంది పడితే అది మనదే పొరపాటు. దేవుడు మనల్నే లెక్క అడుగుతాడు, మనమే జవాబుదారి అని ఆ మాటలు చెప్పి నేను వెళ్ళిపోయి వచ్చాను. మళ్ళా చాలా కాలం తర్వాత ఫోన్ చేశాడు. అన్న, ఆ రోజు మీరు చెప్పిన మాట చాలా పని చేసిందన్న. ఆ రోజు చెప్పిన వాక్యం 25 సంవత్సరాలు పనిచేయని మందిరంలో ఆ రోజు పనిచేసిందన్న. తృప్తి అనిపించింది. ఒకప్పుడు కానుకలంటే చిల్లర పడేదన్న. ఇచ్చే విషయం వరకు అస్సలు తెలియలేదు. అప్పటికి 100 ప్రసంగాలు విన్నారు వాటి మీద. కానీ ఆ రోజు వారు అనుభవించారు, వాక్యాన్ని అనుభవించారు, అర్థం చేసుకున్నారు, ప్రభావం చూపింది వాక్యం. ఆ రోజు మార్చుకున్నారు వాళ్ళ డెసిషన్. ఎప్పుడు స్థానిక సంఘం కార్యక్రమాలు సమృద్ధిగా జరుగుతున్నాయి, మేము కూడా చాలా సమృద్ధిగా ఉన్నామన్న. ఎంతో తృప్తి అనిపించింది. అది జరగాల్సింది. కాబట్టి ఆయన యుద్ధకు రండి. ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు మన దగ్గరకు ప్రభు వస్తాడు. దాటి వెళ్దాం. ఇక రెండవది ఏంటంటే, ఇలాంటి వారిని ఉద్దేశించి, ఆ విశ్వాసం లేని వారిని ఉద్దేశించి, రాని వారిని గురించి ఈయన హెచ్చరిస్తూ ఏమన్నాడంటే సంబోధించాడు. 2 పదాలు సంబోధించాడు. తూకిగల జ్ఞాపకం చేసుకుందామా రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. పాపులారా, ద్విమనస్కులారా అని సంబోధించాడు. పాపులారా, ద్విమనస్కులారా అని సంబోధించినాడు. చూడండి, అంటే ఎప్పుడైతే ప్రభువుకు మనం దూరం అవుతామో ఆటోమేటిక్గా ఇవే సంబోధనలు వస్తాయి. భ్రష్టులారా పైభాగంలో అన్నాడు, ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాం. 4వ వచనంలో వ్యభిచారులారా అన్నాడు. మీ ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటంటే మీరు దేవుని యొద్దకు రాలా. అంతే, మీరు రాలా. దేవుని యొద్దకు రాకపోతే దేవుడిచ్చే సమాధానం సంబోధన ఏంటంటే పాపులారా, ద్విమనస్కులారలా. మనకు లోకం కావాలి, ప్రభువు కావాలి, ఆచారాలు కావాలి, ఆత్మీయత కావాలి. సగం క్రైస్తవ్యాన్ని మనమే చెడగొడుతున్నాం. మన ప్రజల యొక్క ప్రార్థనకు అడ్డుబండలుగా నిలిచేది మనమే. అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభు ఎట్లా ప్రార్థన ఆలకిస్తాడు చెప్పండి? ద్విమనస్కు, క్యారల్ మైండ్, క్రైస్ట్ మైండ్. శరీర సంబంధమైన మనస్సు, లోక సంబంధమైన మనస్సు. క్రీస్తు సంబంధమైన మనస్సు మనం కలిగి ఉండవలసింది క్రీస్తు మనస్సు, నాట్ శరీర సంబంధమైన మనస్సు. క్యారల్ మైండ్ ప్రమాదం అది. అందుకే ద్విమనస్కులారా, మీరు చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి. మీరు నిలువిచ్చని స్థితిలో ఉన్నారు కనుక ఉమ్మివే ఉద్దేశించున్నాడు. దేవుడు ఉమ్మి వేస్తానంటే ప్రార్థన ఆలకిస్తాడు చెప్పండి. మనం ఆయన దగ్గరికే పోలా, మనం ప్రార్థన చేసి ఆలకిస్తాడు. 145వ కీర్తనలు అనుకుంటాను. తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఆయన దగ్గరకు వస్తే కదా మనము దేవుడు మన ప్రార్థన వినడానికి. రాలా. అందుకే దేవుడు సంబోధిస్తున్నాడు, వ్యభిచారిణులారా, మీరు లోకంతో వియమొందారు, లోకంతో కలిసిపోయినారు, లోకాచారాలు వచ్చేసినాయి, నేను ఎందుకు మీ ప్రార్థన ఆలకిస్తాను? 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2 వచనాలు.
కీర్తన 66:18 ప్రకారము నా హృదయంలో పాపము లక్ష్యము చేసినట్లా దేవుడు నా ప్రార్థన లక్ష్యం పెట్టడని చెప్పబడింది. అందుకే నాడు పాపులారా అన్నాడు. విశ్వాసి పాపాన్ని లక్ష్య పెడితే ఏమని దేవుడు పేరు పెడతాడు చెప్పండి? పాపి అనే పేరు పెడతాడు, అనుమానం అక్కర్లేదు. స్నేహితులారా, దేవుడి పక్కన పెడితే మన పరిస్థితి ఏంటి చెప్పండి? కాల్. ఒకటవది పాపులారా, రెండవది ద్విమనస్కులారా. సమయం అందుబాటును బట్టి దాటి వెళ్తున్నాను. ఇక మూడవది కడుగు కొనండి. కడుగు కొనండి. చూడండి, పాపులారా మీ చేతులు పరిశుభ్రపరచుకోనండి, ద్విమనస్కులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకోనండి. నెంబర్ 1, క్లెన్స్ యువర్ డర్టీ హ్యాండ్స్, క్లెన్స్ యువర్ డబుల్ మైండ్ ఆర్ డబుల్ హార్ట్. అంతేనా కాదు? ద్విమనస్కు ద్విహృదయాన్ని, మలినంతో కూడిన చేతులను పరిశుభ్రపరచుకోనండి అని చెప్పాడు. దేవుని మందిరంలో, దేవుని విషయాల్లో పరిశుద్ధతనే ప్రామాణికం. క్లెన్స్ అవర్ సెల్స్, మనల్ని మనం కడుక్కుందాం. మీ చేతులు పరిశుభ్రపరచుకోనండి, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోనండి. దేవుడు మన ప్రార్థన వినాలంటే ఇట్ ఈస్ అల్టిమేట్. కాబట్టి ఇక్కడ ఆపుదాం. మనం పరిశుభ్రపరచుకోవలసినవి ఒక 4 గుర్తించుకోనండి. ఒకటవది హ్యాండ్స్. మన చేతులు మనం పరిశుభ్రపరచుకోవాలి అంటే మన క్రియలను మనం బాగు చేసుకోవాలి అని వాక్యం చెప్తుంది. రెండవది హార్ట్. మన హృదయాన్ని మనం పరిశుభ్రపరచుకోవాలి. 73వ కీర్తన 1వ వచనం ప్రకారం ఆయన శుద్ధ హృదయాల ఎడల దయాళుడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. నంబర్ 1 హ్యాండ్స్, నంబర్ 2 హార్ట్స్. మన హృదయాలను శుభ్రపరచుకోవాలి. తర్వాత 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14వ వచనంలో అవర్ హౌస్, మన ఇంటిని పరిశుభ్రపరచుకోనండి, శుద్ధి చేసుకోనండి. 4వది 93వ కీర్తన 5వ వచనం ప్రకారం యెహోవా పరిశుద్ధత నీ మందిరమునకు ఎన్నటికి అనుకూలం, హౌస్ ఆఫ్ గాడ్. వీటన్నిటిలో పరిశుద్ధత ప్రాముఖ్యం. నంబర్ 1 హ్యాండ్స్, మన చేతులకు. నంబర్ 2 అవర్ హార్ట్స్, మన హృదయాలకు. 3వది అవర్ హోమ్స్, మన ఇళ్లకు. 4వది మందిరానికి. వీటన్నిటికీ ఏమవసరం చెప్పండి? పరిశుద్ధత. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అని చెప్పబడింది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి రాత్రి ఈ 3 సంగతులు మనసులో ఉంచుకో. నంబర్ 1 కమ్, నంబర్ 2 కాల్, నంబర్ 3 క్లెన్స్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని